తెలుసుకుందాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ ఉన్నారు రెడీగా. ఎస్ యాకేష్, కాంగ్రెస్ మంచి హవా చూపించింది కదా, నెక్స్ట్ పొజిషన్ లో ఎవరున్నారు, అసలు అక్కడ ఎలా జరిగింది, ఏం చెప్తారు, అక్కడ జనాల వ్యూ ఏంటి? ఎస్, గుడ్ ఈవినింగ్ రెహానా. ఖమ్మం జిల్లాలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే మొదటి దఫా ఎన్నికలు కొనసాగాయి. ట్రెండ్ మొత్తం కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే రీతిలో కొనసాగినప్పటికీ కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దాదాపు 192 సర్పంచ్ స్థానాల్లో 20 స్థానాలు ఏకగ్రీవం కాక 172 స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా ఫలితాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో రాత్రి సమయం అంటే 10-11 వరకు కూడా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉండగా 1000 లోపు ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ఫలితాలు వచ్చాయి. దీంట్లో ప్రధానంగా 7 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిక్యత ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ చేసినటువంటి ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పరిపాలన మీద నమ్మకం ఉంది. ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ మీద ఆశలు ప్రజలకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లు పడ్డాయి. వాళ్ళు గెలుపుకు దిశగా ప్రయాణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గెలుపు సంబరాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదే 7 మండలాలకు సంబంధించి ఒకే ఒక్క మండలం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఉంది. అది రఘునాథపాలెం మండలంలో. దాంట్లో కొత్త కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒకే ఒక మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 14 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేస్తా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి ప్రధాన కారణం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలంలో ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు మాత్రమే ఆ ప్రాంతంలో ప్రచారం చేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన నేరుగా ప్రచారం చేసినటువంటి దాఖలు లేవు. ఆయన తనయుడు తుమ్మల యుగేందర్ కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పటికీ కూడా ఆయన ప్రభావం పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పెద్ద ఎత్తున కూడా పర్యటించారు. గతంలో ఆయన ఆ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అనేది ప్రజలకు వివరించారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు ఇంకా రఘునాథపాలెము కొంత కంచుకోటగా ఉంది అనేది నిరూపించుకున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అత్యధిక ఓట్లు ఆ మండలంలోనే పోలైనటువంటి సందర్భం. ఇప్పుడు తిరిగి 2 సంవత్సరాల తర్వాతకి చూసుకుంటే కొంత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు గాలి మళ్ళినట్టు తెలుస్తా ఉంది. కొంత అక్కడ బీఆర్ఎస్ ప్రభావం చూపింది కానీ మిగతా ఏ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పెద్దగా గెలవలేదని చెప్పుకోవచ్చు. ఒక్కో మండలంలో దాదాపు 20 నుంచి 30 గ్రామాలు ఉంటే 3-4 గ్రామ సర్పంచ్లకు పరిమితమైంది బీఆర్ఎస్. పెద్దగా ఎక్కడ ప్రభావం చూపని పరిస్థితి. అయితే వార్డు స్థానాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎందుకంటే చాలా స్థానాలు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వార్డు సభ్యులకు సంబంధించి భారీగా బీఆర్ఎస్ అయితే గెలిచింది. అక్కడ ఉప సర్పంచ్ పోటీ తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా 7 మండలాల్లో కాంగ్రెస్ అయితే ఆధిక్యత ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీకి సంబంధించి ఈసారి పెద్దగా గ్రౌండ్ స్థాయిలో కూడా బీజేపీ ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి పట్టలేదు అనేది ఒక భావన ఉంది. ఆ నేపథ్యంలోనే సర్పంచ్ స్థానాల్లో బీజేపీ పెద్దగా ఎక్కడ కూడా పోటీ చేయలేదు. 1-2 చోట్ల తమ బలం ఉన్న చోట పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడగా పెద్దగా గెలిచిన సందర్భాలు రాలేదు. ఇంకా ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో 1-2 చోట్ల ఏదైనా గెలుస్తుందనే బీజేపీ నేతలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక వామపక్షాలకు సంబంధించి చూసుకుంటే వామపక్షాలు ఖమ్మం జిల్లాలో చాలా బలమైనటువంటి పార్టీలు. ఏ పార్టీతోని పొత్తు పెట్టుకున్నా కూడా వామపక్షాలు ఓట్లు అనేది చాలా కీలకమై ఉంటది. అలాంటి స్థానాల్లో వామపక్షాలు కొన్ని ప్రాంతాల్లో తమ బలాన్ని నిరూపించుకున్నాయి. తమకున్నటువంటి ప్రాంతాల్లో పోటీ చేసే గెలవడానికి ఆస్కారం ఉన్న చోట కొన్ని వార్డు స్థానాలు గెలిచాయి. కొన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు కూడా గెలిచినటువంటి సందర్భం ఉన్నది. ఏదేమైనా 7 యాకేష్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాలో ఎలా ఉంది, మథిరా కాన్స్టిట్యుయెన్సీలో ఎట్లా ఉంది రిజల్ట్స్? వాళ్ళ ప్రధానంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని ఈ 4 మండలాల్లో కూడా కీలకంగా మొదటి దశలోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ 4 మండలాలకు సంబంధించి
పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఆయన డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో పర్యటించింది. నేరుగా బట్టి చేస్తున్నటువంటి అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వామపక్షాల పొత్తు నేపథ్యంలో ఆ పార్టీలతోటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు మద్దతు ఉన్నటువంటి క్రమంలో భారీ సంఖ్యలో కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే బట్టి నియోజకవర్గంలో గెలిచారని చెప్పుకోవచ్చు. ఖమ్మం డిఫరెంట్ జిల్లాగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక మధుర నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుందని ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటున్నటువంటి నేపథ్యంలో తన బలాన్ని నిరూపించుకోవడానికి బట్టి విక్రమార్క శతవిధాల ప్రయత్నం చేశారు. ఆయన ప్రధాన అనుచరులు స్వయంగా ఆయన సతీమణే ఆ గ్రామాలలో పర్యటించి గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మధుర నియోజకవర్గంలో టోటల్ గా దాదాపు 80 నుంచి 90% మీద కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారని చెప్పుకోవచ్చు. గత మధుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క భారీ మెజార్టీ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉంటారని మరొకసారి నిరూపితమైందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇవాళ దీనికి సంబంధించి 7 మండలాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతుంది. ఇంకొక మేజర్ పంచాయతీలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మేజర్ పంచాయతీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది అయితే ఉంది. పూర్తి స్థాయిలో మంత్రులు రంగంలోకి దిగకున్నప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆదరణ ఉంది, ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుందన్న ఒక భావన అయితే ప్రజల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట అని చెప్తారు కదా, అది మరొకసారి నిరూపితమని చెప్పుకోవచ్చు. 2-3 విడతల్లో కూడా ఇంకా ఆ మంత్రులకు సంబంధించినటువంటి మండలాలు ఉన్నాయి. ఇంకా చాలా మండలాలు ఉన్నాయి కనుక ఇంకా 14 మండలాలు 2 దశల్లో ఉన్నాయి కనుక ఆ మండలాలను కూడా క్లీన్ స్వీప్ చేస్తామనేది కాంగ్రెస్ చెప్తాంది. వామపక్షాలు అయితే తమ బలాన్ని అంటే తమకు అవకాశం ఉన్న చోట అటు కాంగ్రెస్ తో అయితే కాంగ్రెస్ తో లేదంటే బీఆర్ఎస్ తో అయితే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అయితే గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని మరొకసారి నిరూపించిందని చెప్పుకోవచ్చు. రెహనా ఓకే రాకేష్. సో మొత్తానికి శివ ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ అయితే మంచి హవా కొనసాగించింది తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికల్లో అంత కాంగ్రెస్ హవా కొనసాగించినా కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మాత్రం బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆయన స్వగ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. సో ఇక్కడ మరి ఎమ్మెల్యే స్వగ్రామం రాజపూర్ ఉంది కదా, ఆ మండలంలో రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి రేవతి గెలుపొందారు. సో ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ మొత్తానికి హవా చూపించింది. సో ఇలాంటి కొన్ని షాక్స్ కూడా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లాలో కూడా మన ప్రతినిధి చెప్పినట్టు వన్ సైడ్ అవుతుంది అనుకున్నారు కానీ అక్కడ చాలా హోరాహోరీ పోర్ అయితే నడిచింది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి. బట్ ఒక్క స్థానం ఎక్కువ గెలుచుకుంది ఇప్పటికీ బీఆర్ఎస్. బట్ కాంగ్రెస్ కూడా పోటీలో ముందే ఉందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ హరీష్ రావు ఇలాకా, సీఎం కేసీఆర్ ఇలాకా అయినా కూడా కాంగ్రెస్ అంటే మొత్తంగా అక్కడ కూడా బీఆర్ఎస్ తొలి నుంచి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వెంటనే ఫస్ట్ టార్గెట్ పెట్టింది అయితే మాత్రం సిద్దిపేట మీద. రెహనా సిద్దిపేట మీద చాలా గట్టి ఫోకస్ పెట్టారు. కాకపోతే కొంత అంతర్గత కుమ్ములాటంతో ఇంకా వెనకబడిందనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా కొంతవరకు అయితే సక్సెస్ అయినట్టయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే గనక ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ అయితే 1469 స్థానాలు, బీఆర్ఎస్ 735 స్థానాలు, బీజేపీ 128 స్థానాలు, అలాగే ఇతరులు కూడా 340 స్థానాలు గెలుచుకున్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు మనకి వస్తున్న రిజల్ట్స్ మొదటి విడత పంచాయతీలో అయితే 84% పోలింగ్ అయితే నమోదైనట్లు అధికారులు ప్రకటించడం జరిగింది. 45 లక్షల మంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. సో మొత్తానికి కాంగ్రెస్ అయితే ఎక్కువగా 1469 అంటే చాలా మంచి ఫిగర్ అని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా బీఆర్ఎస్ సగానికి సగం వరకు మాత్రమే వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. ఇలాంటి ఎలక్షన్ చూస్తే ఇండిపెండెంట్ కూడా దాదాపుగా అధికార పార్టీకే కొంత మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కి అయితే చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే మొన్న రూరల్ లో గెలిచారు, అక్కడ మనకి అర్బన్ లో గెలిచింది కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, అక్కడ గెలిచేస్తుంది అధికారంలో ఉంది కాబట్టి అని బీఆర్ఎస్ చెప్పుకుంది. రూరల్లో చూద్దామన్నారు, బట్ రూరల్లో కూడా కాంగ్రెస్ మొత్తానికి సత్తా చూపించింది. సో చూద్దాం నెక్స్ట్ వరంగల్ జిల్లా సిచ్యువేషన్ ఏంటో. మొత్తానికి వరంగల్ జిల్లాలో మా ప్రతినిధి